నేను లోపల నిద్రపోతున్నప్పుడు రాత్రి ఎవరైనా మా రాజద్వారం ముట్టుకునే ప్రయత్నం చేస్తే కుక్క మురుగుతుంది, వాడి మీద కలియబడుతుంది. ఒక గుర్రానికి డెక్కలు చీలి ఉండవు కాబట్టి ఆ గుర్రం మీద ఎక్కి కూర్చుని దాని యొక్క విభూతిని ఆసరా చేసుకుని నేను కొండలు ఎక్కుతున్నాను. ఒక గాడిద బరువులు మోస్తుంది కాబట్టి దానితో బరువులు మోయిస్తున్నాను. నెమలి నృత్యం చూసి నేను నృత్యం నేర్చుకున్నాను. కోయిల పాట చూసి నేను సంగీతం నేర్చుకున్నాను. సృష్టిలో అన్ని ప్రాణులలో ఉన్న విభూతులను సంగ్రహించి తన అభ్యున్నతి కొరకు వాడుకునే మనిషి సమస్త ప్రాణుల యొక్క రక్షణ కొరకు కూడా సేవా తత్పరతతో ప్రవర్తించవలసిందే. కాబట్టి ఇంటి యజమాని భోజనాలు పూర్తయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని ఏ రాతి పెంకో కడిగి శుభ్రం చేసి ఉంచుకుని బయటికి తీసుకెళ్ళి ఏ చెట్టు కిందో కాస్త అన్నం ఉంచాలి అని చెప్తోంది శాస్త్రం. భూత యజ్ఞము అని పేరు పెట్టింది దానికి. అంటే నీ వలన పక్షులో కుక్కో పిల్లో తినాలి. అంతవరకు ఎందుకు? ఉగాది పండుగ దగ్గరికి వస్తోంది. ఉగాది నాడు పంచాంగంలో మీకు ప్రపాదానము అని కనపడుతుంది. ఇక వసంత ఋతువు వచ్చింది అనేటప్పటికీ ప్రయాణం చేసే బాటసారులు దాహానికి శోషించిపోతారు. కాబట్టి ప్రతి 4 వీధుల కూడలిలోనూ బాణలు పెట్టి చల్లటి నీళ్ళు అందించడము, ధనం ఉంటే చల్లటి మజ్జిగ పళ్ళరసాలు పానకం లాంటివి అందించడము చెయ్యడము ఈ జాతి సంప్రదాయం.